సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఒక్కొక్కసారి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక కుటుంబం విషాదంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ముఖ్యంగా విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, లేదంటే ఇంకేదైనా జరిగిందనో, లేదు ఇంకే ఇతరత్ర కారణాలు కావచ్చు, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్లో మీరు చూడొచ్చు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఒక విద్యార్థిని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది, ఎంఆర్ కళాశాల అటానమస్లో. సో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వాతి ఫ్యాన్కి వేలాడుతూ కనిపించిన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అసలు ఏమైంది స్వాతికి? మాతో కలివిడిగా ఉన్న అమ్మాయి ఎందుకు ఒక్కసారిగా ఇలాంటి హఠాత్ పరిణామమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది? అసలు అంటే చనిపోవడం వరకు నిర్ణయం తీసుకుందంటే అసలు ఎంత కష్టం వచ్చిందంటూ అక్కడున్న తోటి విద్యార్థులు, అదేవిధంగా హాస్టల్ ఉన్న తోటి సహచరులు అందరూ కూడా ఒక డిస్కషన్. ఏదైతేనేం తన కుటుంబంలో తన తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చింది స్వాతి. అమ్మ, నాకు భయం వేస్తుంది, నేనేమి తప్పు చేయలేదు అంటూ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి తన డైరీలో ఇచ్చిన మెసేజ్ చూసిన తర్వాత తల్లిదండ్రులు అసలు పెంచి పెద్ద చేసిన కూతురు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది, మాకెందుకు గర్భశోకాన్ని మిగిల్చిందంటూ అక్కడ ఏడుస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరి కన్నంట కూడా నీరు కురిపించేటట్టుంది. ఎందుకంటే విద్యార్థులు అసలు ఏం చెప్పాలన్నా సరే ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మీ మంచి కోసం తల్లిదండ్రులు మంచి చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది విద్యార్థులు అసలు యాక్సెప్ట్ చేయటం లేదు. ఎందుకు ఇలా తయారవుతున్నారు, అసలు ఏమవుతుంది స్టూడెంట్స్ కని కూడా చాలా మంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా కష్టం ఉంటే తల్లిదండ్రులతో చెప్పుకోవాలి, లేదు ఇంకేదైనా ఉంటే పోలీసులు ఉన్నారు, లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి సమస్యకి కేవలం మరణం ఒక్కటే సొల్యూషన్ కాదు. మనం కష్టపడి సాధించి ప్రతి సవాల్ని ఎదుర్కోవాలే కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అసలు ఏమి సాధిస్తారంటూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా స్వాతిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీ అమ్మాయి చనిపోయింది, ఫ్యాన్కి వేలాడుతూ కనిపించింది, మరణించిందనే వార్త తల్లిదండ్రులు చెవున పడగానే శ్రీకాకుళం నుండి హుటాహుట్న బయలుదేరి అక్కడికి వచ్చారు. విగత జీవిగా పడి ఉన్న తమ కూతురి మరణాన్ని చూసిన తర్వాత కల్లారా ఏ తల్లిదండ్రులకైనా అసలు కడుపు తరుక్కుపోతుంది, ఉండగలరా, గుండెలు పగిలిపోతాయి. ఎందుకంటే నవమాసాలు కనిపించిన తల్లి, అదేవిధంగా భుజాలపై ఆడించినటువంటి తండ్రి ఆ విగత జీవిగా ఉన్నటువంటి కూతురిని ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అసలు తట్టుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఏదైనా కష్టం వస్తే ఎదుటి వారికి తెలియజేయాలి, సవాలుగా తీసుకోవాలి, పోరాడి సాధించుకోవాలి. ప్రతి చిన్నదానికి కృంగిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోవడమే కాదు, తల్లిదండ్రులకు కూడా తీరాన్ని శోకాన్ని మిగిల్చిన వారు అవుతారంటూ కూడా ప్రతి ఒక్కరు అంటున్న పరిస్థితి. ఏదైతేనేం స్వాతి మృతి పట్ల పోలీసులు కూడా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అసలు ఎందుకు అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకుందనే కూడా అనేక ప్రశ్నలు కూడా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అడిగారు. ఏదైతేనే మీ జరిగిన సంఘటన ప్రతి ఒక్క విద్యార్థి అలాగే యూత్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో, వారికి ఎంత అన్యాయం చేసిన వారు అవుతారో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ జరిగిన సంఘటన ఉదాహరణ చెప్పుకోవచ్చు. సో విజువల్స్ లో చూడొచ్చు ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏ విధంగా ఉందో. అదేవిధంగా తోటి విద్యార్థులు కూడా అసలు ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు, మాతో సరదాగా ఉన్నది, కాలేజ్కి వస్తుంది, ఎప్పుడు కూడా ఎలాంటి అనవసరమైన టాపిక్స్లో కూడా తను ఉండదు, ఇంత ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయి స్వాతి ఒక్కసారి మా మధ్య లేదు అని మాట తెలియడానికి మేము అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో కూడా అర్థం కావట్లేదు. క్లాస్లో కూడా చాలా కామ్ గోయింగ్ అమ్మాయి, ఎటువంటి కాంట్రవర్సీస్లో కూడా ఉండదు, ఎలాంటి తగాదాల్లో కూడా దూర్చదు. అలాంటిది ఏమైందో ఏమో, ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఎవరికి చెప్పుకోలేక ఎంత మదన పడుతుందో ఏమో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. అసలు ఏమైంది స్వాతికి అంటూ తోటి విద్యార్థులందరూ కూడా అక్కడ ఆశ్చర్యకరంగా ఆమెను చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి